ఇప్పటికే జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు జగిత్యాలలో నివాసానికి వెళ్లి చర్చించారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని నచ్చజెప్పారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగలేనని ఇప్పటికే మంత్రులతో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తనతో ఎవరు మాట్లాడినా పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచనను మార్చుకునే అవకాశం లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారట. తాజా రాజకీయ పరిణామాలపై జీవన్ రెడ్డి ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. యశ్వర్ణ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన రాజీనామా ఆలోచనను వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేసినప్పటికీ, బుజ్జగించేటువంటి ప్రయత్నాలు జరిపినప్పటికీ వాటికి సస్యమీరా అన్నట్టుగానే తెలుస్తోంది. నిన్నటి మంత్రుల భేటీ తర్వాత కూడా జీవన్ రెడ్డి రాజీనామా వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో 25వ తేదీన తాను పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటుగా అలాగే 5వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో మరోవైపు కార్యకర్తలతో ఆయన ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నటువంటి సందర్భంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, కార్యకర్తలతో అంతర్గతంగా భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుకునేందుకు ఆయన ఫంక్షన్లు కూడా బుక్ చేసుకోబోతూ ఉన్నారు. ఓ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి తన బల ప్రదర్శన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఫంక్షన్లు కూడా జగిత్యాల్లో ఆయన బుక్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన రాజీనామా చేయకుండా ప్రయత్నించేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసింది. సో తనను బుజ్జగించేటువంటి ప్రయత్నం కావచ్చు, అలాగే మీనాక్షి నటరాజన్తో పాటుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో మాట్లాడడం కావచ్చు, హామీలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. కానీ వెనక్కి ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ జీవన్ రెడ్డి తన పని తాను చేసుకోబోతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇక్కడ మొన్న ఇటీవల ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. జీవన్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఏంటి అనేటువంటి అంశాన్ని జీవన్ రెడ్డిని అడిగిన క్రమంలో ఇది ఇక్కడ పరిష్కారం ఏమీ నాకు కనిపించడం లేదు, కేవలం నేను రాజీనామా చేసి బయటికి వెళ్ళడమా, లేదు అని అంటే ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు జగిత్యాల సంజయ్తో సహా మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రభుత్వంతో సహకరిస్తే సహకరించండి, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, ఆ జోక్యాన్ని ఆపగలుగుతారా, ఈ రెండు మాత్రమే పరిష్కారంగా చెప్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో తన రాజీనామా చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తానే తప్ప ఇతర పరిష్కారం అంటూ దీనికి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఆయన కార్యకర్తలతో పంచుకోవడం కావచ్చు, ఆఫ్ ద రికార్డుగా చెప్పుకుంటున్నటువంటి అభిప్రాయంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన గత కొన్ని రోజులుగా కార్యకర్తలతో సమాలోచనలు చేస్తూ ఉన్నారు. సో పార్టీకి మారుదామా, లేదు అంటే పార్టీకి రాజీనామా చేసి కొన్ని రోజులు వేచి చూద్దామా అనేటువంటి యోచనలో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా, ఎవరైతే తన అభిమానులు అనుచరులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం అవుతూ ఉన్నారు. రాజీనామా చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన బహిరంగంగానే చెప్తున్నటువంటి సందర్భం. రాజీనామా చేసేందుకే తన ఆలోచనను ఒక సిద్ధంగా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే పార్టీ బుజ్జగింపులను కూడా ఆయన బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఆత్మగౌరవమే ముఖ్యం అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఆయన బీఆర్ఎస్ పార్టీలో కనుక జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో కనుక జాయిన్ అయితే ఆయనకు గతంలో కె కేశవరావుకి ఇచ్చినటువంటి స్థానం పార్టీ సెక్రటరీ జనరల్ ఇస్తారనేటువంటి ఒక పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగిత్యాలకు వచ్చి ఆయన పార్టీలోకి ఆహ్వానించబోతున్నారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఆయన కార్యకర్తలతో సమావేశానికి కావచ్చు, బల ప్రదర్శనకు కావచ్చు, జగిత్యాల్లో ఫంక్షన్లు బుక్ చేసుకోవడం కానీ, ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ప్రచారం కానీ క్యాడర్ కూడా చెప్తోంది. సో రాజీనామాకే జీవన్ రెడ్డి సంసిద్ధమవుతున్నారనేటువంటి అంశం మాత్రం క్లారిటీ వస్తోంది. సో బుజ్జగింపుల పర్వాన్ని పూర్తిగా ఆయన బేఖాతరు చేశారు. గతంలోనూ బుజ్జగింపులు చేశారు, కానీ ఎక్కడ కూడా తనకు ఆ గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరలేదనేటువంటి విషయాన్ని నిన్న మంత్రులతో కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆయన గత ప్రెస్ మీట్లో కొంత ఓపెన్ అయ్యారు. గతంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పాలించినటువంటి 10 ఏళ్ల కాలంలో బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా పోరాటం చేశారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పోరాటం చేశారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఎమ్మెల్సీగా మండలిలో పోరాటం చేసినటువంటి తాను జీవన్ రెడ్డి మాత్రం ఏ పదవికి నోచుకోలేకపోయాను, నేను మంత్రి పదవికి కోరుకోవడంలో తప్పే ఉంది అనేటువంటి వ్యాఖ్య ఆయన మొన్న ప్రెస్ మీట్లో చేశారు. నిన్న మంత్రుల భేటీ తర్వాత కూడా మనం
మంత్రి శ్రీధర్ బాబుని ఈ క్వశ్చన్ అడిగాం. సో డెఫినెట్ ఆయన మంత్రి పదవి కోరుకుంటున్నారని అనుకోవచ్చా? ఆయన ఓపెన్గా చెప్తున్నారు. మరి ఆ హామీ ఏమైనా ఇచ్చారా అంటే పార్టీ నుంచి ఎలాంటి హామీలు లేవు. కాకపోతే ఆయన గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా అధిష్టానం దృష్టికి ఆయన కోరికలను కావచ్చు, ఆయన డిమాండ్లను కావచ్చు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అనేటువంటి విషయాన్ని మాత్రమే వాళ్ళు జీవన్ రెడ్డి కూడా చెప్పారు, మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఎలాంటి హామీలు లేకుండా కేవలం గౌరవాన్ని కాపాడుతానేటువంటి ఒక మాటతో తాను పార్టీలో కొనసాగలేననేటువంటి విషయాన్ని సుస్పష్టంగా మంత్రులతో చెప్పినట్టుగానే మనకున్నటువంటి సమాచారం. సో ఆయన ఈ పరిణామాల మధ్య ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉండేటువంటి అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయని తన అనుచరులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులు కూడా ఏ పార్టీకి వెళ్ళాలి, ఒకవేళ రాజీనామా చేస్తే ఏ పార్టీకి వెళ్తే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి సమాలోచనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ రాజీనామా చేస్తే కనుక భవిష్యత్తులో రాబోయేటువంటి 10 ఏళ్ల కాలం పాటు రాజకీయాలు ఎలా ఉండబోతాయి, ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి సమాలోచనలు ఈ 2 రోజులు చేయబోతున్నారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖ రూపంలో తన అభిప్రాయాన్ని తెలుపబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మరికొద్ది సేపట్లో జీవన్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాల్ కృష్ణ.